హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్. నేను మీ విజయ్ కుమార్. ఈ సిరీస్లో భాగంగా ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి లెక్చర్స్ మనం చెప్పుకుంటున్నాము. లెక్చర్ నెంబర్ 1లో రెండవ వీడియో ఇదన్నమాట. సో ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే అటవీ శాస్త్రము, దానికి సంబంధించినటువంటి శాఖల గురించి చెప్పుకుందాం. దీనికంటే ముందుండేటువంటి వీడియోలో మిగిలినటువంటి భాగం అంతా ఉంది, దాని కంటిన్యూషన్ ఇదన్నమాట. మొట్టమొదటి ఏంటంటే సిల్వికల్చర్. ఇవన్నీ టర్మ్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయి 10 టర్మ్స్ ఉన్నాయన్నమాట. ఈ 10 కూడా మనకి బిట్స్ కింద మీరు తీసుకోవాలి. 10 కూడా బిట్స్గా వస్తాయి. ప్రతిదాన్ని ఏ విధంగా మనం చెప్పుకోవాలో ఒకసారి చూద్దాం. సిల్వికల్చర్ మొట్టమొదటిది అడవి మొక్కలను పెంచేటువంటి విధానాన్ని గురించి, మొక్కల ఎదుగుదలను గురించి, చివరి దశ అనగా కోత సమయం వరకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి సైద్ధాంతిక పరంగా మరియు అభ్యాసపరంగా చేసేటువంటి అధ్యయనాన్ని ఏమంటామంటే సిల్వికల్చర్ అని అంటాం అనమాట. సో అడవులు ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా మనం పెంచాలి, సో ఆ పెంచే విధానాన్ని గురించి మనం చెప్పుకుంటాం. అవి ఏ విధంగా పెరుగుతున్నాయనే దాని గురించి, అలాగే చివరి దశ కోత దశకు వచ్చేసినప్పుడు ఫైనల్గా హార్వెస్టింగ్ అంటే చివరి దశకు వచ్చేటప్పటికి మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద సైద్ధాంతిక పరమైనటువంటి స్టడీ చేస్తాము, అలాగే అభ్యాసపరంగా స్టడీ చేస్తాం. ఈ కంప్లీట్గా చేసేటువంటి అధ్యయనాన్ని మనం ఏమంటామంటే సిల్వికల్చర్ అని అంటున్నాం అనమాట. సో అడవులు అడవి మొక్కలను ఏ విధంగా మనం పెంచాలి, ఏ విధంగా వాటన్నిటిని ఎదుగుదల గురించి మనం ఆలోచించాలి, అదేవిధంగా వాటి చివరి కోత సమయం వరకు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి వాటన్నిటి గురించి కూడా మనం కంప్లీట్గా అధ్యయనం చేయడాన్ని ఏమంటామంటే సిల్వికల్చర్ అని అంటాం అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్, అది సిల్వికల్చర్. రెండోది ఏంటంటే అటవీ నేలలు, ఫారెస్ట్రీ సాయిల్స్ అనమాట. అడవులను స్థాపించే ప్రదేశాలలోని నేలల యొక్క భౌతిక రసాయనిక సమ్మేళనం మరియు వాటి యొక్క గుణాలు లక్షణాలను గూర్చినటువంటి అధ్యయనాన్ని ఏమంటారు అని అంటారు అనమాట. దాన్నే ఫారెస్ట్రీ సంబంధించినటువంటి ఫారెస్ట్రీ సాయిల్స్ అంటాం. సో అడవులకు సంబంధించినటువంటి నేలలు, దీని అంతటినీ కూడా దీంట్లో మనం అధ్యయనం చేస్తాం అనమాట. అడవులు, వాటికి సంబంధించినటువంటి నేలల్లో దీనికి సంబంధించినటువంటి అడవులు ఏ ప్రదేశంలో ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి భౌతిక లక్షణాలు ఎలాగున్నాయి, రసాయనిక స్వభావం, అలాగే వాటి సమ్మేళనం ఏంటి, ఇలాగా నేలల తాలూకు భౌతిక లక్షణాలు, రసాయనిక సంబంధమైనటువంటి లక్షణాలు, అలాగే ఆ నేలల తాలూకు సమ్మేళనం ఏంటి, అలాంటివన్నీ కూడా ఈ ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి ఫారెస్ట్రీ సాయిల్స్లో మనం అధ్యయనం చేస్తాం అనమాట. ఇది ఒక శాఖ. ఈ శాఖ అధ్యయనం నిర్వహిస్తూ ఉంటుంది. తర్వాత ఏంటంటే వృక్షానికి సంబంధించినటువంటి డెండ్రాలజీ. వృక్షశాస్త్రం అంటే జనరల్గా మనం వృక్షశాస్త్రం అంటే బాటనీ అని చెప్పుకుంటాం. ఇదేంటంటే డెండ్రాలజీ అని అంటాం అనమాట. అడవులకు సంబంధించినటువంటి అటవీ వృక్ష శాస్త్రము అని మనం జనరల్గా చెప్పుకోవచ్చు. దీన్నే మనం డెండ్రాలజీ అని అంటాం అనమాట. వివిధ వృక్ష జాతుల యొక్క వర్ణన, వర్గీకరణ మరియు గుర్తింపుకు సంబంధించినటువంటి అంశాలను గురించి అధ్యయనం చేసే శాఖను డెండ్రాలజీ అని అంటారు. రకరకాలైనటువంటి వృక్ష జాతులు ఉంటాయి అడవుల్లో. వాటన్నిటికి సంబంధించినటువంటి వర్ణించడం, వాటికి సంబంధించి వర్గీకరణ చేయడం, వాటిని ఐడెంటిఫికేషన్ చేయడం, వివిధ వృక్ష జాతులకు సంబంధించి వాటిని వర్ణించడం, అలాగే వాటిని వర్గీకరణ చేయడం అనమాట. ఎక్కడ ఇది దేనిలోకి చెందుతుంది ఏంటి, ఇలాంటి వర్గీకరణ అంతా కూడా చేస్తూ ఉండడం. అలాగే దానికి సంబంధించినటువంటి గుర్తింపు, ఐడెంటిఫికేషన్కి, ఇవన్నిటికీ సంబంధించినటువంటి లక్షణాలన్నిటి గురించి కూడా, ఈ అంశాలన్నిటినీ గురించి కూడా అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటామంటే డెండ్రాలజీ అంటాం అనమాట. అటవీ వృక్ష శాస్త్రము. జనరల్గా వృక్షశాస్త్రం అంటే బాటనీ అని మనం చెప్పుకుంటాము. ఇది అటవీ వృక్ష శాస్త్రం అని దీన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. డెండ్రాలజీ ఇంపార్టెంట్ బిట్ అది. ఫారెస్ట్ మెన్స్ట్రుయేషన్ అని అడవుల ఉత్పత్తి పరిమాణం గురించి అధ్యయనం చేస్తుంది. ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, అలాగే అడవులు అడవుల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తుల యొక్క పరిమాణం ఎంత, ఇంకా ఇతర అంశాలన్నిటి గురించి అధ్యయనం చేయడం అనేది ఫారెస్ట్ మెన్స్ట్రుయేషన్ అంటాం అనమాట. తర్వాత అడవుల యాజమాన్యం, ఫారెస్ట్ మేనేజ్మెంట్. ఊహించిన మేరకు మంచి ఫలితాలను సాధించడానికి అడవులకు సంబంధించినటువంటి విజ్ఞానపరమైన, శాస్త్రీయపరమైన, ఆర్థికపరమైనటువంటి ప్రయోగ అభ్యర్థన గూర్చి తెలిపేటువంటి శాఖను ఏమంటామంటే అడవుల యాజమాన్యం అని చెప్పేసి అంటే మేనేజ్మెంట్ అనమాట.
అడవులకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తాం, యాజమాన్యం మనం ఏ విధంగా చేస్తాం. సో అక్కడ మంచి ఫలితాలు సాధించడానికి ఏంటంటే విజ్ఞానపరమైనటువంటివి, శాస్త్రీయపరమైనటువంటి జాగ్రత్తలు, ఆర్థిక పరమైనటువంటి జాగ్రత్తలు ఇవన్నీ తీసుకుంటూ అడవుల్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేస్తాము అనే విషయాలన్నింటినీ కూడా మనం ఈ అడవుల యాజమాన్యంలో చూస్తామన్నమాట. ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని దీన్ని అంటాం. తర్వాత ఏంటంటే అడవుల వినియోగం. సో ఈ అడవుల వినియోగం ఏంటంటే ఫారెస్ట్ యూటిలైజేషన్, ఏ విధంగా మనం వాటిని ఉపయోగిస్తున్నాం అనేది. ఈ శాఖలో మనం ఏం చేస్తామంటే హార్వెస్టింగ్ మరియు అటవీ ఉత్పత్తులు వివిధ రకాలుగా వినియోగించడాన్ని గురించి దీంట్లో మనం తెలుసుకుంటాం అనమాట. అడవుల వినియోగం అంటే ఊరికే అన్ని అడవులన్నింటినీ నరికేసి వాటన్నిటిని ఉపయోగించుకోవడం కాదు. అడవుల నుంచి వచ్చేటువంటి అటవీ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వినియోగం ఏ విధంగా మనం వినియోగిస్తున్నాము, అలాగే దానికి ఏ విధంగా మనం హార్వెస్టింగ్ చేయాలి, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఎంత ఉత్పత్తి వస్తుంది ఏంటి, ఇలాంటి విషయాలన్నింటినీ గురించి కూడా ఈ ఫారెస్ట్ యూటిలైజేషన్లో మనం చూస్తాం అన్నమాట. ఏమన్నారంటే హార్వెస్టింగ్ మరియు అటవీ ఉత్పత్తులు వివిధ రకాలుగా వినియోగించుకున్నట్టు గురించి తెలిపేదాన్ని అడవుల వినియోగం అని చెప్పేసి మనం అంటాం అన్నమాట. ఫారెస్ట్ యూటిలైజేషన్ అని దీన్ని అంటారు. ఎగ్జాంపుల్ ఏం ఇచ్చారంటే కలప ఇంధనము, కలప తాలూకు గుజ్జు, ఇవన్నీ కూడా అటవీ ఉత్పత్తుల కింద మనం వీటిని మనం చూస్తుంటాం అనమాట. వీటి తాలూకు వినియోగాన్ని గురించి అధ్యయనం చేసేటువంటి శాఖను మనం ఏమంటున్నామంటే ఫారెస్ట్ యూటిలైజేషన్ అని అంటున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే వుడ్ టెక్నాలజీ, కలప గూర్చి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం అనమాట. వివిధ పరిస్థితుల్లో కలప యొక్క నిర్మాణాత్మకమైన, భౌతికపరమైన, యాంత్రికపరమైనటువంటి ధర్మాలను గురించి ఈ శాఖ అధ్యయనం చేస్తుంది. సో అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో కలపకు సంబంధించినటువంటి స్ట్రక్చరల్ అనమాట, నిర్మాణాత్మకమైనటువంటి ధర్మము, అలాగే భౌతికపరమైనటువంటి ధర్మాలు అంటే వుడ్, దాని నుంచి వచ్చినటువంటి కలప ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటిది అటవీ ఉత్పత్తి కలప. సో కలపకు సంబంధించినటువంటి ఈ విషయాలని, యాంత్రికపరమైనటువంటి ధర్మాలు, వీటన్నిటి గురించి కూడా ఈ శాఖ అధ్యయనం చేస్తుంది, వుడ్ టెక్నాలజీ. అలాగే ఫారెస్ట్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. తర్వాత వన పాలసీ నియమాలు, నిబంధనలు అని చెప్పేసి అడవులను కాపాడడానికి సంబంధించినటువంటి నియమాలు, శాసనాలు, చట్టాలు మరియు పద్ధతులను గురించి ఈ శాఖ అధ్యయనం చేస్తుంది. సో అడవుల్ని రక్షించుకోవాలి, కాపాడాలని మనం చెప్పుకుంటుంటాం కదా. దీనికి సంబంధించినంత వరకు ఈ అడవులను కాపాడడానికి వాటికి కొన్ని నియమాలు, అలాగే వాటికి సంబంధించినటువంటి శాసనాలు, వాటికి సంబంధించినటువంటి చట్టాలు, వీటన్నిటి గురించి కూడా ఈ అనేక రకాలైనటువంటి పద్ధతులన్నిటి గురించి కూడా ఈ శాఖ అధ్యయనం చేస్తుంది అనమాట. ఫారెస్ట్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు దీన్ని. ఫారెస్ట్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి శాఖలో దీనికి సంబంధించినటువంటి ఈ శాఖ శాసనాలు, వీటికి సంబంధించినటువంటి చట్టాలు, అడవుల్ని కాపాడడానికి అనమాట, వీటన్నిటి గురించి కూడా దీంట్లో అధ్యయనం జరుగుతుంది. దీన్నే ఫారెస్ట్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. తర్వాత మనం చూసేటట్టయితే అడవుల సంరక్షణ, ఫారెస్ట్ ప్రొటెక్షన్ అంటారు. ఫారెస్ట్ ప్రొటెక్షన్, ఎలాగో ప్రొటెక్ట్ చేయాలి వాటిని. అగ్ని, చీడపీడలు, తెగుళ్ళు, గాలి, జంతువుల బారి నుంచి అడవులను రక్షించడానికి గురించి ఈ శాఖ అధ్యయనం చేస్తుంది. ఈ శాఖ ఏం చేస్తుందంటే అడవుల్లో అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. అగ్ని వల్ల అనేక కొన్ని ఏరియాలన్నీ మొత్తం నాశనం అయిపోతూ ఉంటాయి అనమాట. సడన్గా అప్పటికప్పుడు అంటుకొని సమ్మర్ టైంలో మరీ ఎక్కువగా ఉంటుంటుంది ఈ పని. సో అలా అడవులు తగలబడిపోతూ ఉంటాయి. సో వాటిని ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలి. అదేవిధంగా చీడపీడలు, మనకి ఎలాగైతే పంటలకి తెగుళ్ళు, చీడపీడలు ఇవన్నీ ఎలాగ వస్తుంటాయో అలాగే అడవుల్లో కూడా వస్తుంటాయి. అలాగే వచ్చి చాలా మొక్కలు దెబ్బతింటూ ఉంటాయి, చెట్లు దెబ్బతినేస్తూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతుంది. వాటిని ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలి దీని గురించి, అలాగే గాలి నుండి, జంతువుల బారి నుంచి అడవులను ఏ విధంగా రక్షించాలనేటువంటి విషయాలన్నింటినీ గురించి మనం దేంట్లో చూస్తామంటే, ఏ శాఖలో చూస్తామంటే ఫారెస్ట్ ప్రొటెక్షన్ అనేటువంటి శాఖలో దీని గురించి అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది 9వ శాఖ. తర్వాత ఏంటంటే ఫైనల్గా మనకి 10వది అగ్రో ఫారెస్ట్రీ అనమాట. సుస్థిరమైనటువంటి నేల యాజమాన్యం కొరకు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ అనమాట. ఇవ్వడానికి ఇవ్వచ్చు, లేదంటే డెఫినేషన్గా కూడా రాయొచ్చు అనమాట, రాయమనవచ్చు. అగ్రో ఫారెస్ట్రీ అనగానేమి అంటే ఇది రాయాలి, 2 మార్కుల ప్రశ్న. సో అగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటంటే సుస్థిరమైనటువంటి నేల యాజమాన్యం కొరకు ఒకే భూభాగంపై పైరును మరియు వన్య మొక్కలను, పైర్లు అంటే మనం పండించుకునేటువంటి పంటలు, అలాగే వన్య మొక్కలు అంటే అటవీ మొక్కలు, అడవుల్లో పెరిగేటటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో అవి ఒకదాని తర్వాత ఒకటి లేదా ఒకే సమయంలో సమగ్రంగా సాగు చేయడాన్ని ఏమంటారంటే అగ్రో ఫారెస్ట్రీ అని అంటారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డెఫినేషన్. ఇది ఒక బిట్ లాగా రావచ్చు, లేదంటే ఒక షార్ట్ నోట్స్ లాగా రావచ్చు, లేకపోతే ఎక్కడైనా అడగడానికి అవకాశం అనేది దీంట్లో ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే సుస్థిరమైనటువంటి నేల యాజమాన్యం, నేలని ఒక
మంచి పద్ధతిలో పెంచుకోవడానికి ఒక పద్ధతిలో ఉండడానికి, అంటే పద్ధతిలో ఉండడం అని అంటే ఏంటంటే అన్ని రకాలుగానే అది సూటబుల్గా ఉండడానికి, అది నేలకు సంబంధించినటువంటి అనేక భౌతిక ధర్మాలు, రసాయనిక ధర్మాలు, నిర్మాణాత్మకంగా, అలాగే దాని తాలూకు స్ట్రక్చర్ పరంగా ఈ అన్ని రకాలుగాను నేల ఒక పద్ధతిలో ఉండడం కోసం, అంటే సుస్థిరమైనటువంటి యాజమాన్యం కోసం, అలా చేయడం కోసం ఒకే భూభాగంపై ఏదైతే ఉంటుందో ఒకే భూభాగంపై మనం ఏం చేస్తామంటే పైర్లు పెంచుతూ ఉంటాము. అలాగే అటవీ మొక్కలన్నిటిని కూడా పెంచడం, అలాగే ఒకదాని తర్వాత ఒకటి లేదా ఒకే సమయంలో రెండింటిని కూడా పెంచడం అన్నమాట. సో ఈ విధంగా సమగ్రంగా సాగు చేయడాన్ని మనం ఏమంటున్నామంటే అగ్రో ఫారెస్ట్రీ అని మనం అంటున్నాం అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మంచి ఇంపార్టెంట్ అయినటువంటి బిట్. ఇది మనకి ఎగ్జామినేషన్లు ఇవ్వచ్చు, లేదనంటే ఎలాగైనా సరే అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకోసం ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి మనం పెంచడం అంటే పైరులను అటవీ మొక్కల్ని ఒకే దగ్గర పెంచడం, లేదంటే ఒకదాని తర్వాత ఒకటి పెంచుకోవడం, ఇలా మనం ఎందుకు చేస్తుంటామంటే సుస్థిరమైనటువంటి నేల యాజమాన్యం కొరకు. అది రివర్స్లో కూడా బిట్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అగ్రోఫారెస్ట్రీ మనం ఎందుకోసం చేస్తాము అని అంటే సుస్థిరమైనటువంటి నేల యాజమాన్యం కొరకు అని మనం చెప్పాల్సి ఉంటుంది. సో అగ్రోఫారెస్ట్రీలో మనం ఏ పంటలు మనము సాగు చేస్తామని అంటే మామూలు సాధారణంగా వేసేటటువంటి పంటలు అంటే పైర్లు అని అంటాం అవి, అలాగే అటవీ మొక్కలను కూడా సాగు చేస్తూ ఉంటాం. రెండింటినీ కూడా సాగు చేసేటువంటి కంబైన్డ్ పద్ధతి అనమాట. కాబట్టే దీన్ని ఏమన్నారంటే అగ్రో ఫారెస్ట్రీ అన్నాం. జనరల్గా అటవీ మొక్కల్ని పెంచే శాస్త్రాన్ని, లేకపోతే అటవీ మొక్కల్ని పెంచడాన్ని మనం ఏమంటున్నామంటే ఫారెస్ట్రీ అని చెప్పుకుంటున్నాం. ఇదేంటంటే ఇది అగ్రో ఫారెస్ట్రీ అనమాట. సో ఇక్కడ మనం చాలా ఒక 10 పాయింట్స్ మనం చెప్పుకోవడం జరిగింది. సిల్వికల్చర్, అలాగే అటవీ నేలలు, అలాగే డెండ్రాలజీ, ఫారెస్ట్ మినిస్ట్రియేషన్, అలాగే అడవుల యాజమాన్యం, ఫారెస్ట్ మేనేజ్మెంట్, అడవుల వినియోగం, ఫారెస్ట్ యూటిలైజేషన్, కలప గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రము ఫారెస్ట్ యూటిలైజేషన్, అలాగే కలప గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రము వుడ్ టెక్నాలజీ, అలాగే వన పాలసీలు, నియమాలకు సంబంధించినటువంటి నిబంధనలు, ఫారెస్ట్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్, అలాగే అడవుల సంరక్షణ, ఫారెస్ట్ ప్రొటెక్షన్ అనమాట. ఫైనల్గా 10వ ఏంటంటే అగ్రో ఫారెస్ట్రీ అనమాట. ఇవన్నీ ఈ అటవీ శాస్త్రానికి సంబంధించినటువంటి శాఖలు, బ్రాంచెస్ ఆఫ్ ఫారెస్ట్రీ అంటాం అనమాట. ఇన్ని బ్రాంచెస్ ఉండి అడవుల గురించి అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ శాఖల్లో ఏ పనులు చేస్తుంటారు అనేది మనం అన్ని చూసాం. కాబట్టి ఇన్ని రకాలుగా అడవుల గురించి అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని అడవులు వృద్ధి చెందడం కోసం అనేక యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది ప్రభుత్వం అన్నమాట. కాబట్టి మనకి కూడా కొంత బాధ్యత అనేది ఉంటుంది. అడవుల్ని ఇష్టానుసారంగా నరికేయకుండా వీలైనంత వరకు మనం కూడా ఒక అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళుగా మనం కూడా చేయాల్సినటువంటి కర్తవ్యం మనది ఏంటంటే అడవులు నాశనం కాకుండా చూడాలి. వీలైనంత వరకు కొత్తగా అడవుల పెంపకాన్ని మనం ప్రోత్సహించాలి. సో ఈ విధంగా ఈ కోర్సులో మనం అనేక మంచి విషయాలు మనం నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మళ్ళీ లెక్చర్ నెంబర్ 2లో మళ్ళీ మనం కలుసుకుందాం. సో మన అనేక మిగతా సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇతర లెక్చర్స్ అన్నిటి కొరకు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీ టెక్నాలజీ లెక్చర్స్ అన్నీ మీకు కావాలంటే యూట్యూబ్లో గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్ అనేటువంటి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అక్కడే పక్కనే ఉండేటువంటి గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వాటిని మీరు ఎప్పుడైనా చూసుకోవడానికి వీలుంటుంది. మళ్ళీ ఫారెస్ట్కి సంబంధించినటువంటి లెక్చర్ నెంబర్ 2తో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.